రేపే 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్. రేపు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లో ట్రెండ్స్ తేలే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ అత్యంత ఉత్కంఠంగా మారాయి. ఇక అందరి చూపు ఈ 2 రాష్ట్రాల మీదే ఉంది. ఈసారి బెంగాల్లో రికార్డ్ స్థాయిలో 93% పోలింగ్ నమోదైంది. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఇటు తమిళనాడులో విజయ్ ప్రభావం ఎంత అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? కొన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా ముందస్తుగా సమాచారం అందుతోంది. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో తీవ్రమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం. పోలింగ్ పూర్తయినప్పటికీ కౌంటింగ్ డే వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక కొత్త వివాదం వస్తూనే ఉంది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ పైన దృష్టి సారించింది. సో ఈవీఎంలకు సంబంధించి చాలా ట్యాంపరింగ్ జరుగుతుందని, తారుమారు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈవీఎంల గార్డింగ్ పైన కూడా విజిలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో రేపు జరిగేటువంటి కౌంటింగ్ లో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల సంఘానికి ఉంది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో పూర్తి భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఒకవైపు కౌంటింగ్ సూపర్వైజర్స్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. అయితే దీన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టులో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి. సో ఈ అనేక వివాదాలు, ఉద్రిక్తతల మధ్య రేపు పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి కౌంటింగ్ పైన ఇప్పుడు దేశం దృష్టి అంతా కూడా ఉంది. సో వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ విజయం సాధించారు. సో 4వసారి ఆమె విజయం సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా రికార్డు స్థాయిలో ఓటర్లందరూ కూడా బయటకు వచ్చి 93% పైగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే శాంతి భద్రతల సమస్య ఏది లేనప్పటికీ 2 పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం చాలా భయంకరంగా ఉంది. సో ఆ నేపథ్యంలోనే రేపు వచ్చేటువంటి ఫలితం ఖచ్చితంగా దేశ రాజకీయాలపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక చూస్తే 2 పార్టీలు కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. సో ఒకవైపు ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి 2 పార్టీలు కూడా కొన్ని ఏజెన్సీలు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. సో మెజారిటీగా యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు మాత్రం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఓటర్ ఎవరు కూడా తమ మనసులోని మాట చెప్పడం లేదు, చాలా సైలెంట్ గా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు తమిళనాడులో ప్రధానంగా 2వసారి తన అదృష్టాన్ని పరీక్షించుంటున్నారు స్టాలిన్. ఈసారి మళ్ళీ ఆయన 2వసారి అధికారంలోకి వస్తారా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది. ప్రధానంగా సినీ స్టార్ విజయ్ ప్రభావం ఈ తమిళనాడు ఎన్నికల ఫలితం పైన ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో విజయ్ ఫ్యాక్టర్ ఆధారంగానే వచ్చే రేపు జరిగేటువంటి కౌంటింగ్ లో ఎవరు విజేతలు కానున్నారనేది తేలబోతుంది. ఇప్పటికి వచ్చినటువంటి మెజారిటీ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా స్టాలినే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయి. కానీ యాక్సిస్ మై ఇండియా లాంటి సర్వే సంస్థలు మాత్రం విజయ్ ఈసారి జంజీ విప్లవంతో డెఫినెట్ గా 18 to 29 మధ్యలో ఉన్నటువంటి ఓటర్లు దాదాపు 1,22,00,000 మంది ఉన్నారు. సో వీరందరూ కూడా స్వీప్ స్థాయిలో కంప్లీట్ గా విజయ్ కి మద్దతు పలికారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయ్ కి ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయి. దాదాపు 120 సీట్ల వరకు ఆయన గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్తుంది. సో ఇది కనుక ఫలితం కనుక ఎగ్జిట్ పోల్ ఫలితం కనుక నిజమైతే ఖచ్చితంగా ఇదొక పెద్ద రికార్డు సృష్టించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి జంజీ విప్లవం తమిళనాడులో వస్తుందా నిజంగా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మనం చెప్పొచ్చు. కాకపోతే ప్రధానంగా ఇటు కేరళలో మాత్రం ఈసారి కమ్యూనిస్టులను కాంగ్రెస్ పార్టీ ఓడించబోతుందని క్లియర్ గా అనేక ఎగ్జిట్ పోల్ ఫలితాలు 100% ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. సో ఆ మేరకు యూడిఎఫ్ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. ఇంకోవైపు ఇటు బీజేపీ ఓటింగ్ షేర్ ను అలాగే సీట్ల సంఖ్యను పెంచుకుంటుందా లేదన్నది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇక అస్సాంలో ప్రధానంగా ఎన్ఆర్సీ అలాగే సిఏఏ డీలిమిటేషన్, ఈ 3 అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అస్సాంలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే 3వసారి హ్యాట్రిక్ బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. 3వసారి
అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయబోతుందనేటువంటి ప్రధానంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. సో మొత్తానికైతే రెండు రాష్ట్రాలు జాతీయ రాజకీయాలను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి పశ్చిమ బెంగాల్, రెండు తమిళనాడు. సో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో తొలి అరగంట సమయం పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 9 గంటల నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి బహుశా 10:30 నుంచి 11 మధ్యలో పోలింగ్ సరళి ఎలా ఉండబోతుంది, ట్రెండ్స్ ఎలా ఉండబోతుంది అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్.